ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద కుట్ర జరిగింది. ఎస్, కాళేశ్వరం మీద ఎట్లా కుట్ర జరిగింది అనేది చూడు. ఇగో ఇది ఒకసారి చూడండి. ఇది మేడిగడ్డకు సంబంధించిన ఏది లెవెల్కు సంబంధించి, బెడ్ లెవెల్కు సంబంధించి ఇది మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్ట్ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. ఇది దాంతోపాటు ఇది బీఆర్ఎస్ గచ్చిన ప్రాజెక్టు, ఇది బీఆర్ఎస్ గచ్చిన ప్రాజెక్టు. అయితే ఒకసారి బెడ్ లెవెల్ చూద్దాం. మనం ఏమంటున్నానంటే, నేను ఇచ్చంపల్లికి మేడిగడ్డ ఎఫ్ఆర్ఎల్ 100 మీటర్కు సంబంధించి ఇచ్చంపల్లి ఎఫ్ఆర్ఎల్ ఎంత ఉందో కూడా ఒకసారి చూద్దాం. ఇగో ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే 100 మీటర్ల వరకు పూర్తి స్థాయిలో కూడా బెడ్ లెవెల్ అనేది ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత ఇచ్చంపల్లికి సంబంధించి 87 మీటర్ల వరకు కూడా బెడ్ లెవెల్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ పక్కనే ఉన్న సమ్మక్క బ్యారేజ్కి సంబంధించి చూస్తే ఇది 83 మీటర్ల వరకు ఉన్నది. అయితే ఇచ్చంపల్లి డ్యామ్ అనేది ఇది మేడిగడ్డ అండి, ఇది మేడిగడ్డ ప్రాజెక్టు. ఈ మేడిగడ్డకు సంబంధించి ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. ఇదేమో సమ్మక్క సారక్క బ్యారేజ్, ఈ సమ్మక్క సారక్కకు సంబంధించిన బ్యారేజ్ ఇది. సో ఇదేమో ఇచ్చంపల్లికి సంబంధించి, ఇది ఇచ్చంపల్లికి సంబంధించి. సో ఇది కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టిండు, ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టిండు. ఈ మధ్యలో రాబోయే ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు ఉందో దీనికి సంబంధించి జరుగుతుంది. మేడిగడ్డకు సంబంధించిన ఫ్లోటిన్ ఫౌండేషన్ డిజైన్ పునాది నీటిలో ఉండడం వల్ల ఈ నిర్మాణం అనేది బలహీనంగా పడే అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉంటుంది. ఇక్కడ మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 80 మీటర్ల వరకే వచ్చింది, కానీ ఇక్కడ బెడ్ లెవెల్ 72 మీటర్ల వరకు కూడా వెళ్ళింది. ఈ సమ్మక్క సారక్క బెడ్ లెవెల్కు సంబంధించి ఇక్కడ చూస్తే అది 83 మీటర్ల వరకు ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టడం వల్ల ఇది పూర్తి స్థాయిలో కూడా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. పూర్తిగా సమ్మక్క బ్యారేజీకి సంబంధించి ఇది మర్చిపోరి.